డాటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఆర్ఎస్ఆర్లో చుక్కలు పెట్టి ఉండి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న భూములు ఉన్నాయో వాటికి సంబంధించిన సమస్య. ఆర్ఎస్ఆర్లో చుక్కలు ఉన్న భూములు కొన్ని ఇప్పటికీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి, కొన్నిటిని రకరకాల ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం జరిగింది, కొంత భూమిని పేదలకు అసైన్మెంట్ చేయడం జరిగింది, మరికొంత భూమి పట్టా భూములుగా పరిగణిస్తూ దాదాపు 5-6 లక్షల మంది చేతిలో ఈ చుక్కల భూములు ఉన్నాయి. 2007 వరకు సమస్య ఏది లేదు, కానీ 2007లో ఎప్పుడైతే నిషేధిత ఆస్తుల జాబితా రూపొందించిందో ప్రభుత్వం, చుక్కల భూములను కూడా ప్రభుత్వ భూములుగానే పరిగణిస్తూ ఈ చుక్కల భూములన్నీ నిషేధ ఆస్తుల జాబితాలో చేరిపోయాయి. అప్పటి వరకు పట్టా భూములు అనుకుంటున్న వాళ్ళకి చిక్కులు వచ్చాయి. దీని మీద చాలా కోర్టు కేసులు అయినాయి. గౌరవ హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే, ఆర్ఎస్ఆర్లో చుక్కలు ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూములుగా చూడటానికి వీల్లేదు, ఒకవేళ అవి ప్రభుత్వ భూములుగా కనుక ప్రభుత్వం భావిస్తే కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకోవాలని చెప్పి తీర్పులు ఇచ్చారు. ఈ సమస్యకి ఏదో ఒక రూపకంగా పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో అన్ని లక్షల ఎకరాల భూములకు సంబంధించి ప్రభుత్వం కోర్టుకు వెళ్ళలేదు కాబట్టి ఒక కొత్త చట్టాన్ని 2017లో తీసుకురావడం జరిగింది. చుక్కల భూముల క్రమబద్ధీకరణ కోసం డాటెడ్ ల్యాండ్స్ అప్డేషన్ ఇన్ ఆర్ఎస్ఆర్ యాక్ట్ పేరుతోటి 2017లో చట్టం వచ్చింది. ఈ చట్టం ఏమంటుంది, ఎవరైనా చుక్కల భూములు కలిగి ఉండి అవి పట్టా భూములు అనడానికి ఆధారాలు ఉంటే 12 ఏళ్లుగా ఆ భూమిని అనుభవిస్తూ ఉండి ఇప్పుడున్న వాళ్ళు కానీ వాళ్ళు ఎవరి నుంచి కొన్నారో వాళ్ళంతా కలిపితే 12 ఏళ్లుగా భూమి అనుభవంలో ఉన్న వాళ్ళు ఆ భూమి కొనుగోలు చేసిన ఆధారం కావచ్చు, 1Bలో నమోదై ఉండటం కావచ్చు, ఇంత మునుపు వచ్చిన పాస్ పుస్తకాలు కావచ్చు, ఇందులో ఏ ఒక్క సాక్ష్యాధారం ఉన్నా సరే దరఖాస్తు పెట్టుకొని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది. దానికి కొన్ని సవరణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా చుక్కల భూముల క్రమబద్ధీకరణ జరగని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అది ఆగిపోయి ఉండటము, తిరస్కరించటము, లేకపోతే ఇంకా అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది, 1Bలో నమోదై ఉన్నా లేదా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉన్నా ఇంకేదైనా సాక్ష్యాధారం ఉన్నా 12 ఏళ్ళు కనుక ఆ భూమి అనుభవంలో ఉన్నట్లయితే క్రమబద్ధీకరణ చేసుకొని పట్టా భూమిగా రికార్డులు నమోదు చేసుకోవచ్చు, నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికి కూడా ఇలా చుక్కల భూములు ఉన్నవాళ్ళు లేదా మీ భూమి చుక్కల భూమి అవునో కాదో తెలవని వాళ్ళు అయితే ఇప్పుడు ఆర్ఎస్ఆర్లో ఒకసారి చూసుకొని ఈ 2017 చట్టం కింద క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.